ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఉన్నాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అమెరికాలోని న్యూ జెర్సీ నుంచి మాట్లాడడానికి ప్రభు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృప వలన భద్రపరచబడి క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. నా కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఈ వాక్య ధ్యానంలో ప్రభు యొక్క ఆశీర్వాదములు మీరు పొందుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనది, ఎంత బలమైనది, ఎంత జీవము గలది అనేది ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ దినాల్లో ఉన్న పెర్గములో ఉన్న సంఘము ఆ విశ్వాసులకు ప్రభు ఇస్తూ ఉన్న సమాచారము లేక ప్రత్యక్షత, వారిలో ఉన్న మంచి గుణములు లేక ప్రభుకి ఆయాసకరమైనవి, వారికి ఆశీర్వాదము కానివి ఏమి ఉన్నాయని ఈ వాక్యములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అనే మాట మరొకసారి గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను భక్తునికి వినబడుతూ ఉన్నది. పెర్గములో ఒక సంఘం ఉంది, అందులో విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులకు మరి లోకంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న యూనివర్సల్ చర్చ్ లేకపోతే ప్రపంచంలో ఉన్న విశ్వాసుల యొక్క సంఘమునకు విశ్వాసులకు ఇలాగు వ్రాయము ఆ సంఘపు దూతకు అని వ్రాస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. ఎవరు వ్రాయమన్నారు అనే మాటలో, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు ఈ యొక్క మాటలు వ్రాయమని యోహానుకు చెప్తూ ఉన్నారు.